హలో నమస్తే, అందరికీ స్వాగతం. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్. ఈసారి పురాణ కథలు, ఆధునిక సైన్స్ ఫిక్షన్ యొక్క కాన్సెప్ట్స్, పురాణ కథలు ఎలాగ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన కథ. పురాణాల్లో ఉన్నది, భాగవత పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది. 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి టైం డైలేషన్ గురించి చెప్పాడు. ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్లేస్కి వెళితే టైం చాలా వేరే విధంగా గడుస్తుందని. భూమి నుంచి అనేక వేల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చే వరకు భూమిలో మనుషులందరూ మారిపోతారు. భూమి కాలం వేరు, ఇతర గ్రహాల్లో, ఇతర నక్షత్ర మండలాల్లో కాలం వేరు. ఈ విధమైన కాన్సెప్ట్స్ ఐన్స్టీన్ మనకు చెప్పారు. అయితే మనకి అనేక వేల సంవత్సరాలు క్రితం రాసినటువంటి భాగవతంలోనే ఇలాంటి కథ ఒకటి మనకి కనిపిస్తుంది. ఆ కథ వింటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఆ కథ చెప్తాను. సత్యయుగం అంటే ఈ చాతుర్యుగాలకి మొదటి యుగం అన్నమాట. ఈ యుగంలో రాజు కకుద్మి అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఇతను సత్యయుగంలో సుచిష్మతి అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతనికి అందమైన రేవతి అనే కూతురు ఉండేది. ఆమె బాగా వీణ వాయించేది, సకల భువన మనోహరంగా ఉండేది. కుశస్థలి అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. పెద్ద పెద్ద భవనాలు, వీధులు, రథాలు ఇలాంటి వాటితో. ఆయనకి ఒక అందమైన కూతురు ఉండేది, రేవతి ఆమె పేరు. ఆమె సకల విద్యల్లో ఆరితేరింది, వీణ వాయించేది, చాలా సమ్మోహనంగా ఉండేది. ఆమె యుక్త వయసుకు వచ్చినాక ఈ కకుద్మి అనే రాజు ఆవిడకి వివాహం చేయడానికి ఆలోచించాడు. చాలామంది వరులు వచ్చారు, వెతికాడు, కానీ వాళ్ళు ఎవరు ఆయనకి నచ్చలేదు. తన కూతురికి తగిన వరుడు ఈ భూలోకంలో లేడని అనుకున్నాడు. అనుకుని ఆయన బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడని అడగండి, వీటికి లాజిక్ లేదు. ఆయన యోగశక్తితో బ్రహ్మలోకానికి ప్రయాణించాడు అని అంటారు. ఈ రోజుల్లో కాంతి ప్రయాణంతో వెళ్ళాలంటే వామ్ హోల్స్ నుంచి వెళ్ళాలి, లేదా కాంతి వేగంతో ప్రయాణం చేసే అంతరిక్ష నౌకల్లో వెళ్ళాలి. మనం ఊహిద్దాం, రథంలో వెళ్ళాడు, ఒక వామ్ హోల్ నుంచి వెళ్ళాడు అని ఊహిద్దాం. అలా వెళ్ళిన ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకం ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు, కానీ బ్రహ్మగారు బ్రహ్మలోకంలో సరస్వతితో కూర్చొని గంధర్వులు అంటే గొప్ప సంగీతకారులు వాళ్ళ యొక్క సంగీతాన్ని వింటున్నాడు. ఆయన గురించి సంగీతం వింటున్నాడు మర్యాదతో కకుద్మి, రేవతి వేచి ఉన్నారు. అలా 4-5 నిమిషాలు గడిచింది. దాని తర్వాత బ్రహ్మ ఆయన చూసి, కకుద్మి ఎందుకు వచ్చావు, ఏంటి నువ్వు వచ్చిన పని అని పలకరించాడు. మహారాజు కకుద్మి బ్రహ్మకి నమస్కరించి చెప్పాడు, నా కూతురికి తగిన వరుడు ఎవరు నాకు సూచించండి దేవా అని ఆయన్ని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వాడు. చూడు కకుద్మి, నువ్వు చాలామంది వరుల లిస్టు తీసుకొచ్చావు పేర్లు. 4 నిమిషాలు గడిచిపోయినాయి ఇక్కడ బ్రహ్మలోకంలో నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు. కానీ భూమిలో ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చిన 4 నిమిషాలలో భూమిలో 27 చతుర్యుగాలు గడిచిపోయినాయి. చతుర్యుగాలు అంటే 4 యుగాలు: ద్వాపర, కలియుగం, సత్యయుగం, త్రేతాయుగం, ఇలాగా కృతయుగం, ఇలాగా. ఒక్కొక్క యుగం దగ్గర 40,26,000 సంవత్సరాలు ఉంటుంది. ఇలాంటివి 27 అంటే 27 చాతుర్యుగాలు వాళ్ళు వేచి ఉంచిన 4 నిమిషాలకు సరిపోయింది. బ్రహ్మ సంగీతం వింటున్నాడు. 4-5 నిమిషాలు వాళ్ళు వెయిట్ చేశారు. ఈ లోపల భూమి లోపల 11,66,27,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 11,66,20,000 సంవత్సరాలు. ఇదే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ చెప్పింది.
తిరిగి వచ్చాక ద్వాపరయుగంలో మనుషులంతా చిన్నవాళ్ళుగా ఉన్నారు. బలరాముడు చిన్నవాడు, రేవతి పెద్దదైంది. బలరాముడు తన హలంతో ఆమె భుజాన్ని స్పృశించగానే ఆమె మామూలు సైజుకు వచ్చేసింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇదే. చతుర్యుగాలు గడిచిపోతే సుమారు భూమిలో 11,66,20,000 సంవత్సరాలు గడిచిపోయింది. నువ్వు చూసిన వరులందరూ కాలగర్భంలో నశించిపోయారు. సామ్రాజ్యాలు పోయినాయి, భూమి మారిపోయింది. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళేసరికి ఏమీ ఉండదు అని చెప్పాడు బ్రహ్మ. కకుద్మి ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. ప్రభు, నాకు ఇంత తేడా ఉంటుందని తెలియదు ఈ కాలంలో, మీరే చెప్పండి నాకు దీనికి పరిష్కారం అని అడిగినప్పుడు బ్రహ్మ అన్నాడు, నువ్వు వెళ్ళేసరికి ద్వాపరయుగం ఉంటుంది. ద్వాపరయుగంలో బలరాముడని కృష్ణుడి సోదరుడు ఉంటాడు. అతనే నీ కుమార్తెకి తగిన వరుడు అని చెప్పాడు. వెంటనే కకుద్మి రేవతిని తీసుకుని తిరిగి భూమికి వచ్చాడు. అదే యోగశక్తి, అదే రథం, అదే వార్మ్హోల్ అనుకోండి ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ ప్రకారం. అతను వచ్చేసరికి భూమిలో ఎలాంటి మార్పులు జరిగాయంటే మనం అందరం షాక్ తింటాం. నాగరికతలు, సమాజాలు, సంస్కృతులు అన్నీ మారిపోయినాయి. భూమిలో ఇదివరకు కకుద్మి సుచిష్మతి అనే ఉన్నటువంటి రాజ్యంలో ద్వారక ఉంది. మనుషులందరూ చిన్నవాళ్ళు అయిపోయారు, తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు, పొట్టిగా ఉన్నారు. ఇలాంటివన్నీ మార్పులు జరిగినాయి. అందరూ వీళ్ళని వింతగా చూడసాగారు. వీళ్ళు చాలా పొడుగ్గా ఉన్నారు, కకుద్మి రేవతి. బలరాముడు కృష్ణుడి సోదరుడు, అతను ఒక నాగలి భుజం మీద ధరించి వచ్చాడు. కకుద్మి బలరాముడిని కలుసుకుని, కకుద్మి రేవతి వాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నారు, బలరాముడు చాలా పొట్టిగా ఉన్నాడు. బ్రహ్మ చెప్పిన విషయం చెప్పి బలరాముడికి, బలరామ మీరే నా కుమార్తెకి తగిన వరుడని చెప్తే అప్పుడు బలరాముడు ఆ నాగలితో రేవతి భుజాన్ని స్పృశించాడట. అలా చేసేసరికి ఆమె ఆ పొడుగు మామూలుగా భూమిలో ఉన్న మనుషులా తయారైంది. ఆ తర్వాత రేవతి బలరాముల వివాహం జరిగింది. ఇది భాగవతంలోని కథ. రేవతి బలరాముడికి ఎలా భార్య అయిందనేది. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే టైం డైలేషన్ అనేటువంటి కాన్సెప్టు ఆ రోజుల్లో పురాణాల్లో చెప్పడం విచిత్రంగా కనిపిస్తుంది. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి బాగా ఎక్కువగా ఉన్న చోట కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఆ బ్లాక్ హోల్స్ దగ్గర ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఇది భూమికి వెళ్ళేసరికి ఒక రకంగా ఉంటుంది. బ్రహ్మలోకంలో చాలా స్లోగా గడుస్తుంది. అంటే బ్రహ్మలోకంలో 1 నిమిషము గడిచేసరికి ఇక్కడ ఎన్నో యుగాలు గడిచిపోతాయి. అంటే కకుద్మి తిరిగి భూమికి వచ్చేసరికి 11,66,20,000 సంవత్సరాలు గడిచిపోయిందంటే మనకి ఆధునిక మన సమాజంలో భూమిలో మనకి సైన్స్ ఫిక్షన్లో తీసిన ఇంటర్స్టెల్లార్ సినిమా గుర్తొస్తుంది. ఈ ఇంటర్స్టెల్లార్ సినిమాలో భూమిలో ఆహారం సరిపోక ఆహారం షార్టేజ్ ఉండటంతో వేరే గ్రహాలకి వలసపోదామని చెప్పేసి ప్రయత్నిస్తూ వాళ్ళు వేరే గ్రహానికి వెళ్తారు. వేరే గ్రహానికే కాదు, వేరే కాన్స్టలేషన్ అంతరిక్షంలో వార్మ్ హోల్ నుంచి ప్రయాణించేసి ఒక రకమైనటువంటి ప్రక్రియతో వేరే నక్షత్రలోకానికి వెళ్తారు. అక్కడ నీళ్లు ఉన్న గ్రహం దొరుకుతుంది. అది చూసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆయనకి భూమికి వచ్చేసరికి అతని కుమార్తె మారిపోతుంది. వాళ్ళ వయసులన్నీ మారిపోతాయి. ఈ ఇంటర్స్టెల్లార్ సినిమా కాన్సెప్టే ఈ కకుద్మి రేవతి కథలు కూడా ఉండటం గమనిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఏదో ఈ కాలం యొక్క గమనం లేదా కాలం యొక్క నడక, అలాగే అంతరిక్ష ప్రయాణాలు, యోగ శక్తి వల్ల వాళ్ళన్నా, వార్మ్ హోల్స్ అని వాళ్ళన్నా
ఇంకా అవి సాధ్యం కాదనుకోండి, కల్పన కావచ్చు, ఊహ కావచ్చు, లేదా నిజంగా సైన్స్ ఆధారితం తర్వాత మారిపోయి ఉండొచ్చు. ఏదైనా కానీ మన పురాణాల్లో ఇలాంటి కథలు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, షాక్ తింటాం. ఇలాంటి కాన్సెప్ట్స్తో పురాణ కథల్ని మనం అసలు అధ్యయనం చేస్తే మనకి చాలా ఆధునికమైనటువంటి సైన్స్ ఫిక్షన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సైన్స్ ఫిక్షను, పురాణాలు ఈ సిరీస్లో మరికొన్ని కథలు భవిష్యత్తులో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా ఈ ఛానల్కి రండి. ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ రచయితలు, ఆధునిక రచయితలు, హ్యూగో అవార్డ్స్ గెలిచిన వాళ్ళ గురించి కూడా గత ఎపిసోడ్స్లో పరిచయం చేయడం జరిగింది. ఇది పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ఈ సిరీస్కి ఆరంభం. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు, సైన్స్ ఫిక్షన్ సిరీస్. నమస్తే.